ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శివదేవుని పూజ మా ఇంట్లో చేసుకుంటున్నాను. ఈ శివదేవుని కథ చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఈ పూజని చేసుకోవచ్చు. అందులో విశేషంగా కార్తీక మాసంలో అయితే ఇంకా బాగుంటుంది. సోమవారం నాడు ప్రతి సంవత్సరం కూడా నేను ఇంట్లో శివదేవుని పూజను చేసుకుంటానన్నమాట. ఈ పూజకి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. కొబ్బరికాయ కొట్టి వాటికి పంచదార వేసి తయారు చేసి నైవేద్యం పెడతాం. అలాగే వినాయకుని పెట్టుకుంటాం. ఆకు చెక్క అరటిపళ్ళు పెట్టుకుంటాం. పసుపు కుంకుమ కొబ్బరికాయ అరటిపళ్ళు అలాగే దీపం కొబ్బరి నూనె కానీ నెయ్యితో కానీ దీపాన్ని మనం పెట్టుకోవాలన్నమాట. పూజా విధానం అష్టోత్తరం చదువుకుంటాం. ఆచమనం చెప్పుకుంటాం అన్నమాట. గోత్రాన్ని తర్వాత పూజా విధానం అన్నమాట. కథ శివదేవుని కథ. ఓ భక్తులారా, తెలుగుదేశంలో ఒకానొక గ్రామంలో బేదవాడగు శివయ్య అని పేరు గల బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండెను. రాజేశ్వరి అనిడే వధువును పెండ్లాడి కాపురం చేయుచుండెను. కొంతకాలం ఆ దంపతులకు ఒక కుమార్తె కుమారుడు కలిగిరి. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రికి పేరు దాక్షాయని. బేదవాడగు చేత శివయ్య భిక్షాటన చేసుకుంటూ భార్యాపితృలను పోషిస్తూ ఉండెను. ఇలా కొంతకాలం గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లా చెప్పాను: మనము ఈ దరిద్రావస్థ భరించలేకుంటున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రం వెళ్ళి స్వామివారిని దర్శించి అక్కడ శ్రమపడి కొంత ధనము సంపాదించి నేను తిరిగి వస్తాను. అంతవరకు పిల్లలను జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి తిరుపతి బయలుదేరి శివయ్య వెళ్ళినమాట. అలా కొంత దూరం నడిచేసరికి కనిపిస్తున్న ఒక బుద్ధ బ్రాహ్మణుడు కనిపించను. మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లి నా గ్రామము. నేను చాలా బీదవాడను. 2 పిల్లలు, భార్య కలరు. సంపాదించిన చాలక నేను దరిద్రావస్థ భరించలేక తిరుపతి ధనార్జన చేయటానికై వెళ్తున్నాను అని చెప్పాడు. ముసలి బ్రాహ్మణుడు నవ్వుతూ ఇట్లనెను: ఓయి వెరినాయన, తిరుపతి వెళ్ళినంత మాత్రమున, ప్రభు దర్శనం చేసినంత మాత్రమున నీకు ధనము సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యములు కలుగజేయనటువంటి ఒక కథ చెప్తాను, వినమని చెప్పాను. అంతే శివయ్య: ఓ పుణ్యపురుష, మీరు ఏ దేవుడు కదా, ఈ చెట్టు నీడను కూర్చొని వివరించండి స్వామి అని వేడుకున్నాను. అంతా ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించను. వంగదేశం పరిపాలిస్తున్న సూరసేన మహారాజునకు గుణవంతురాలనే ఒక పుత్రిక కలదు. ఆ బాలామ్మని పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలదే. పూజలు చేయుచుండగా ఆ బ్రాహ్మణుడు ఆ విషయము తెలుసుకుని యజ్ఞవల్క మహాముని భార్య యగు మైత్రేయి తెలుసుకుని తానే స్వయంగా సీమంతినికి సోమవార వ్రత మహత్యమును వివరించి చెప్పుటకు సూరసేన మహారాజు పట్టణమునకు బయలుదేరెను. వ్రత విధానం అంతా సీమంతిని దేవి తెలియజేసి వెడలిపోయిన. ఆనాటి నుండి రాజకుమార్తె సోమవార వ్రతం భక్తి శ్రద్ధలతో చేయుచు సదాశివుని